అదే కానీ వెజిటబుల్ స్టూకి ఏదో కాంబినేషన్ చేస్తాను. అదే కదా ఇప్పుడు నేను చెప్తున్నాను. ఏంటి? నేను చేస్తాను చూడు. దీని పేరు అప్పం. అప్పమా? ఓకే, మరి అప్పంకి కావాల్సిన పదార్థాలు ఏంటి? అప్పం పిండి, నూనె, ఈస్ట్, ఉప్పు, కొబ్బరి నీళ్లు. ఓకే బామ్మ, ముందుగా ఏం చేయాలి మనం? ముందుగా ఏం చేయాలంటే బియ్యం, కొంచెం మినప్పప్పు, ఓకే, అన్నం వండి కొంచెం పక్కన పెట్టుకోవాలి. అన్ని మెంతులు నానబెట్టుకొని ఓకే, రాత్రి ఒక 5-6 గంటలు నానిన తర్వాత పొద్దున్న మనం అప్పం చేసుకుంటాం అనగా ఈ పిండిని బాగా మెత్తగా కాటుకులాగా రుబ్బుకుని అందులో లాస్ట్ లో అంత అన్నం కూడా వేసి రుబ్బుకొని ఓకే, ఈస్ట్, దీన్ని ఈస్ట్ అంటారు. పూరిక కొంచెం వేసుకుంటా చాలు. అది దాంట్లో వేసుకుంటే బాగా ఉబ్బుతుంది. ఒకవేళ ఇది తెలియక ఇది దొరకలేదనుకో వంట సోడా వేసుకోవచ్చు. రెండు ఒకటేనైతే వేసుకోవచ్చు. వంట సోడా వేసుకుంటే పొద్దున్న మనం అప్పం చేసుకుంటాం అనగా మనం ఈ పిండి రెడీ చేసుకొని పెట్టుకుంటే పొద్దున ఇది బాగా ఉబ్బుతుంది, చక్కగా వస్తాయి అప్పాలు. సరే అయితే చేద్దాం. మరి చేద్దాం. ఫస్ట్ ఏం చేయాలి? ఏం చేయాలంటే ఇదిగో ఒక బౌల్ తీసుకున్నాము. తీసుకున్నావా? ఆ స్పూన్ ఇదిగో ఇందులో ఈ అప్పం పిండిని ఆ బౌల్లో వేసేసుకుంటున్నాను కదా. కొంచెం ఉప్పు వేస్తాను. ఓకే, ఇదిగో ఈ కొబ్బరి నీళ్ళు ఉన్నాయి కదా. ఎందుకు వేస్తున్నాను కొబ్బరి నీళ్ళు? కొబ్బరి నీళ్ళు వేస్తే స్మూత్ గా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇది లేకపోతే కొబ్బరి పాలు కూడా ఇందులో కొంచెం వేసుకోవచ్చు. ఓకే, అంటే కొబ్బరి నీళ్ళు వేస్తే తీయగా అయిపోతుందా? అవ్వదు కదా, అంటే కొద్దిగా వేస్తున్నాం కాబట్టి ఇంత ఇలా కలుపుకొని దాన్ని ఇలా కలుపుకోవాలి. ఇంత పలచగా ఉండాలి. ఓకే, అప్పం పిండిలో కొద్దిగా ఉప్పు వేసాము, కొబ్బరి నీళ్ళు వేసాము అంతే. స్టవ్ వెలిగించము 2 నిమిషాలు పెట్టి దీంట్లో నూనె ఎక్కువ పడదు. అప్పుడు అందుకది వేసాము. వేసిన తర్వాత టిష్యూ పేపర్ అందుకో. టిష్యూ పేపర్ తోటి దీనికి ఇలా తుడిచేస్తే చాలు. అది ఉంచేస్తాను. టిష్యూ పేపర్ పెట్టాలి. ఆ గరిట అందుకో. ఈ గరిట? ఎందుకంటే మనకి తీసి ఇందులో వేయాలి. కొంచెం పిండి వేసి వేసాం కదా. వేసిన వెంటనే ఇలా తిప్పేసి బాగుంది కదా. మూత పెట్టేది ఒక 2 మినిట్స్ మూత పెట్టాలా? ఓకే, అంత రెడీగా ఉంటే ఆపన్ చేసుకోవడం చాలా ఈజీ. ఓకే, ఆయిల్ కూడా ఏం పట్టలేదు. జస్ట్ 2 drops 3 drops వేసి టిష్యూతో క్లీన్ చేసి పిండి వేసిన తర్వాత అప్పంలా చేసి మూత పెట్టాం. ఓకే, అది దోశ గుర్తొస్తుంది. దోశ వేసినట్టే అనిపిస్తుంది. సోడా వస్తుంది, అలా వస్తుంది అనమాట. ఓకే, ఒక 2 మినిట్స్ అది ఉడికిపోతుంది. దాన్ని మనం తీసేసి అందులో వేరే దాంట్లో వేసుకోవాలి. ఒకవేళ మనం ఆ స్టూ కనుక లేకపోతే కొబ్బరి పాలు కూడా కాంబినేషన్ నంచుకోవచ్చు. కొబ్బరి పాలు తీసుకొని చక్కెర కలుపుకొని అది కూడా దీనికి కాంబినేషన్ బాగుంటుంది. స్టూలో ఆల్రెడీ కొబ్బరి పాలు వేసేసాం కాబట్టి ఇందులో నంచుకోవడానికి ఇది నంచుకోవడానికి మనం అది తీసుకున్నాం కదా. అది లేకుండా కూడా మనం కొబ్బరి పాలతో చక్కెర వేసుకొని దీంట్లో నంచుకుంటారు చాలా మంది. ఓకే, చూసావా ఎలా వచ్చింది? అది ఇప్పుడు దాన్ని మనం ఏం చేయక్కర్లేదు. జస్ట్ మనం వేసి వచ్చేస్తుంది. ఓకే, ఇలా ఒక్కసారి కాల్చుకుంటాం మనం. అవునమ్మా, అది ఒకసారి వస్తుంది. టిష్యూ పేపర్ తీసుకుని టిష్యూ పేపర్ పెట్టి ఫిల్ చేసుకుంటే ఇలా వేసేసి మనం ఇలా తిప్పుకోవడం. ఇలా తిప్పేసుకొని చూడడానికి చాలా సింపుల్ గా ఉంటుంది, కష్టం కష్టమేనమ్మా. మరి ఏది నష్టం లేకుండా రుచి ఎక్కడి నుంచి వస్తుంది? కష్టపడి నేర్చుకుంటేనే ఇవన్నీ రేపు పొద్దున్న నీకు ఉపయోగపడతాయి. ఓకే, 2 ఆపాలు మన ఇద్దరికి. ఓకే.
ఇంకా చేసుకుందాం. అలా చేసుకుందాం. ముందు రెండు తిందాం. సరే. దానిలో నంచుకుని అలాగే కొబ్బరి పాలు కూడా చెప్పాను కదా, కొబ్బరి పాలు కూడా నంచుకోవచ్చు. ఓకే. ఏంటంటే నూనె అది పడదు కాబట్టి ఆరోగ్యం, వెజిటేబుల్స్ అన్ని ఉన్నాయి కాబట్టి అది ఇంకా ఆరోగ్యం. అవునవును. చూసాక అలా వచ్చేస్తాను అనమాట. కరెక్ట్గా మీకు ఇది చేసే లోపల నాకు అలా వచ్చేస్తుంది. ఓకే. మనం ఏమీ కష్టపడక్కర్లేదు. ఇది పట్టుకోవాలి. కాకపోతే ఏంటంటే దీంట్లో ఉండే ఒక ఇది ఏమిటంటే వేడి వేడిగా తినేయాలి. మనం స్టవ్ వేడి వేడిగా అలా వేసుకొని అలా తింటే చాలా రుచిగా ఉంటుంది అనమాట. ఏదైనా అంత ఇడ్లీ కానీ దోశలు కానీ ఏదైనా అలాగే ఉంటుంది. ఇవన్నీ కూడా వేడివేడిగా అలా వేసుకుని అలా తింటూ ఉంటే చాలా రుచిగా ఉంటుంది. కానీ అప్పం రెడీ అయిపోయింది. మరి దీనికి కావలసిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. అప్పం కావలసిన పదార్థాలు: ఈస్ట్, కొబ్బరి నీళ్లు, ఉప్పు, అప్పం పిండి, నూనె. అప్పం తయారు చేసుకోవడానికి ముందుగా బియ్యం, మెంతులు, మినపప్పు 5 గంటలు నానబెట్టి అన్ని కలిపి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో అప్పం పిండి, ఉప్పు, కొబ్బరి నీళ్లు వేసి పలుచగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో 4-5 చుక్కలు నూనె వేసి కడాయిని తుడిచి కడాయిలో సన్నగా అప్పంలా వేసి మూత పెట్టి ఆవిరిలో ఉడికించాలి. ఉడికిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, అప్పం రెడీ. బామ్మ మీరు తీసుకోండి, నేను వెజిటేబుల్ స్టూ తీసుకుంటాను. ఇద్దరం కలిసి టేస్ట్ చూడడానికి వెళ్దామా? బామ్మ టేస్ట్ చూద్దామా? ఇందాక చెప్పావు కదా రెండింటి కాంబినేషన్ బాగుంటుందని, రెండు కలిపి తిందాం. అలాగే అప్పం వెజిటేబుల్ స్టూ చాలా బాగుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి.